హలో, నమస్తే. నవత టీవీకి స్వాగతం. మీ వెంకట్. స్టేట్ సంబంధించిన మంత్రులకు ముడుపులు తీసుకునేది కామన్ అని చెప్పేసి నిన్న కొండా సురేఖ గారు ఒక వ్యాఖ్య చేసిర్రు. నిన్న ఒక సభ లోపల వెళ్ళి మీరు మంత్రులు ముడుపులు తీసుకునేది సహజం, కానీ మాకొద్దు, వేరే ఏమైనా క్విడ్ ప్రోకో ద్వారా మాకు పని చేసి పెట్టండి అని చెప్పేసి ఒక సభ లోపల డైరెక్ట్గా ఒక కంపెనీకి ఆఫర్ ఇచ్చింది కొండా సురేఖ గారు. ఆ విషయం మీద మరి ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏ విధంగా మాట్లాడాలనేది తెలియదు కొండా సురేఖ గారికి. ఆమె మొన్న ఆమెకు దేవాదాయ శాఖ తర్వాత పర్యావరణ శాఖ మంత్రిగా అప్పచెప్పిర్రు. కొండా సురేఖ గారు, మీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మాట్లాడండి, మేము ఎవ్వరు ఏమన్నారు, మీ అనవసరంగా ఇంగ్లీష్లో మాట్లాడి హిందీలో మాట్లాడి పరువు తీసుకున్నారు. మన అందగత్తెల సభ లోపల మీరు మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి. ప్లీజ్ దయచేసి మీరు తెలుగులోనే మాట్లాడండి. ఎవరు కూడా ఏమనరు తెలుగులో మాట్లాడితే. తెలియకపోతే పక్కన మీ యొక్క పిఏలను అడిగి తెలుసుకొని దాని గురించి వివరంగా మాట్లాడండి. అంతేగాని ఉన్న పరువు పోగొట్టుకోకండి. కొండా సురేఖ గారా, సురేఖ అక్క, మీరు వ్యాఖ్యలు అనేది సరిగా తెలుసుకొని మాట్లాడండి అక్క. ఇక్కడ చాలా ఇబ్బందికరమైన అయితే మీ పార్టీకి మీకే చెడ్డ పేరు వస్తుంది. ఏందయ్యా ఇట్లాంటి వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారా అని చెప్పేసి అపోజిట్ పార్టీ వాళ్ళు దాన్ని ఈజీగా తీసుకుంటారు అనమాట. బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కూడా ఉండే కొంతమంది చదువురాని వాళ్ళు, వాళ్ళతో పాటుగా నువ్వు కూడా చేరినట్టు అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల చదువు రాకుండా కానీ మంత్రులు అయ్యారు వాళ్ళు. దాంట్లో 4-5 మంత్రులు ఉన్నారు. మనము వాళ్ళ పేర్లు ఇప్పుడు అనవసరము, అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచన చేసి అవసరం అనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, మాట్లాడండి. ఇక్కడ మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్ అయినాయి, మంచిగా అనిపించట్లేదు. ఓకే, అయితే ఆమె ఏమంటుందయ్యానంటే, ఈ యొక్క వ్యాఖ్య చేసింది నిన్న, మంత్రులు ముడుపులు తీసుకుంటారు వాస్తవమే కానీ అని వేరే సబ్జెక్టు మాట్లాడింది. దాని మీద అపోజిట్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు దాన్ని ఛాన్స్గా తీసుకొని ఆమెను నెట్టింట వైరల్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ ఆమె ఏమైంది అంటే, ఆమె వాస్తవంగా ఆమె సబ్జెక్టు మాట్లాడాల్సిన సబ్జెక్టు ఒకటి కానీ మాట్లాడింది ఒకటి, దానికి యాడ్ చేసిర్రు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఏ విధంగా అంటే, నా వ్యాఖ్యలు వక్రీకరించారు. వాస్తవమే, బీఆర్ఎస్ హయాంలో మంత్రులు ఏ పని చేసిన దానికైనా పైసలు తీసుకునేవారని తాను చేసిన వ్యాఖ్యలను వీడియోలో ముందు వెనుక కొన్ని కట్ చేసి తాను అనని ప్రసారం చేశారని రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. గురువారం వరంగల్లో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని, కొందరు పనిగట్టుకొని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఇక్కడ మాట్లాడుతూ అందుకు సంబంధించిన వీడియోలను మీడియాకు విడుదల చేశారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు సీరియస్గా కౌంటర్ ఇచ్చారు. మంత్రుల అవినీతిపై ఆమె ఆర్ఎంపీ బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకునేవారని ఆరోపించారు. అవి నిజమో కాదో వాళ్ళకు తెలుసునని తన ఆరోపణలు అక్షర సత్యాలు కొండా సురేఖను అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తమ పెయిడ్ సోషల్ మీడియా ద్వారా విషప్రసారం చేస్తున్నారని, తన వ్యాఖ్యలను ముందు వెనక ఎడిట్ చేసి మార్ఫింగ్ వీడియోలు ప్రచారంలోకి తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవమే ఉండొచ్చు అక్క, కానీ మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి. ప్రజలలో మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అనవసరంగా రోడ్ మీదకి ఈడుస్తున్నారు. వాస్తవమే, చూసి మీరు చూసుకోండి. అయితే మార్ఫింగ్ వీడియోలు సర్క్యూట్ చేసి మా మంత్రుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుడు ప్రచారంతో మీ ఆశలు నెరవేరవని, మా మంత్రులు అంత అద్భుతంగా పని చేస్తున్నారని తెలిపారు. ఇకపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే సహించే ప్రసక్తి లేదని, అందుకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతల
నిర్వాకం వల్ల మంత్రులకు డబ్బులు ఇస్తే తప్ప ఫైళ్లు క్లియర్ కావని భావన ప్రజల్లో బలంగా నాటుకుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న నాయని నరసింహారెడ్డి కేసీఆర్ మానసపుత్రిక అయిన మిషన్ కాకతీయలో కమిషన్ భాగవతాన్ని కమిషన్ కాకతీయ అని సంబోధించిన విషయం వాస్తవం కాదా? అంతేకాక కేసీఆర్ స్వయంగా దళిత బంధుతో ప్రతి ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకున్నాడని చెప్పిన వాస్తవం కాదా? ఊర్ల మీద పడి రక్తాన్ని పీల్చుకున్నారు కాబట్టి ప్రజలు శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, అయినా మీ బుద్ధి మారదని వక్రభాష్యాలు చెప్పి వంకర బుద్ధిని బయట పెట్టారని నిప్పులు చెరగలి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే అవినీతికి అబద్ధాలకు పుట్టిన విషపురుగు బీఆర్ఎస్ ను ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఇక్కడ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అనమాట. అయితే ఫైల్ కదలాలంటే ముడుపు ఇవ్వాల్సిందేనని ఆమె అంటూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలు కుదిపేస్తున్నాయి రాజకీయాలను. ఇంతకీ మంత్రి స్వపక్షంలోని మంత్రులపై ఆరోపణలు సంబంధించారా అన్న విషయం చర్చకు సాగుతున్నాయి. కమిషన్ల వ్యవహారానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు బూమ్రాంగ్ కావడంతో ఆమె తాను చేసిన ప్రకటనపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కమిషన్ తీసుకునేదే ఫైలు ఆమోదించేవారు కాదని ఆరోపించారని, నేను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వక్రీకరించారు. మంత్రులు కమిషన్ తీసుకోకుండా తీసుకుంటారని కామన్గా చెప్పాను. బీఆర్ఎస్ పెయిడ్ వాళ్ళు కావాలని దీన్ని తప్పు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కమిషన్ తీసుకొని పనులు చేశారు. గత బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి. మంత్రి కాకముందు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎంత పెరిగిపోయిందో ఎంక్వైరీ చేసుకోండి. నిజాలు బయటకు వస్తాయని ఆరోపించారు. వాస్తవమే అక్క. ఇప్పుడు మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత, మంత్రులు అయిన తర్వాత మీ ఆస్తులు ఎంత అని చెప్తున్నారు. ఓకే, మీ పార్టీలో కూడా ఒకసారి మీరు ప్రక్షాళన చేయాలి. ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ఆస్తులు ఏ విధంగా పెరిగిపోతున్నాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం. ఇప్పుడు దీన్ని ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా అలుసుగా వాడుకుంటారు, మిమ్మల్ని వాడుకొని ట్రోలింగ్ చేస్తారు, ఇజ్జత్ కూడా తీస్తారు. ఉన్నదివా ఉంచుకుందివా అన్నట్టు ఉంటుంది మీ పరిస్థితి. మీ ప్రజలు మీ మంత్రులు తప్పు చేస్తుర్రా లేకపోతే పాతోళ్ళు తప్పు చేసిర్రా అనేది కాదు. పాతోళ్ళు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరు ఏ విధంగా పాలన చేస్తున్నారు, మీ పాలన ఏ విధంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే మీ పాలన మాత్రం దరిద్రంగా ఉంది. అది వాస్తవం. అది ఎవరిని అడిగినా చెప్తారు. మీ పాలన మీకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకనంటే నేను మంచోని అని చెప్పి చెప్పుకుంటా. నా గురించి పక్కన తెలుస్తుంది నేను ఎలాంటివన్నీ అనేది. మీ దగ్గర కూడా అంతే. బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మిమ్మల్ని మంచోళ్ళు అని అన్నారు, బయట ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీరు లోపల ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చెడ్డోళ్ళు అంటున్నారు. మీరు చెడ్డోళ్ళు అనకుండా నిరూపించుకోండి. పారదర్శకతంగా పరిపాలన చేయండి. ఎక్కడ కూడా ముడుపులు తీసుకోకుండా, ఎక్కడ కూడా నిజాయితీతోని నిబద్ధతతోని పని చేయండి. కేసీఆర్ వచ్చినప్పుడు ఒకటే మాట అన్నాడు, నా హయాం లోపల లంచాలు అనేది ఉండొద్దు, లంచం ఎవరైతే అడుగుతారో నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి ఒక ఫోన్ నెంబర్ పెట్టిండు ఆయన. ఆ ఫోన్ నెంబర్ అసలు పనిచేయదు. ఎందుకంటే లంచాలు తీసుకుని ఆయన ఫస్ట్ ఉంటాడు కాబట్టి. ఇంకెవరికి చెప్పాలి? దొంగనే నేనే దొంగను అనుకో, వేరే వాళ్ళు దొంగతనం చేస్తే నాకు చెప్పుకుంటే ఏమంటారు, ఓకేరా పాలే నడవని మన పని మనం చేసుకుందాం అని చెప్పేసి అంటారు. వాస్తవంగా మీరు అన్నది బీఆర్ఎస్ హయాం లోపల మంత్రులు ముడుపులు తీసుకొని పనులు చేసిరు కాబట్టి ప్రజలు మూలను కూర్చోబెట్టిర్రు. మీరు కూడా అదే పని చేసి నెక్స్ట్ తరంకు అలా కాకుండా చూసుకునే బాధ్యత మీకుంది. ఇగో కేసీఆర్ ఏమంటుంది చూడు, దాని కేటీఆర్ సురేఖ జరుగుతున్న సంగతే చెప్పిర్రు కేసీఆర్. మంత్రి కొండా సురేఖ ఎన్నికల వాస్తవాలు మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంపై ఎక్స్ వేదిక స్పందించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ సర్కార్ అన్న విషయం తెలంగాణలో బహిరంగ రహస్యం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సొంత మంత్రి మాటల ప్రకారం 30% కమిషన్ ప్రభుత్వంలో మంత్రులు డబ్బు తీసుకోకుండా ఏ దస్త్రంపై కూడా సంతకం చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ కమిషన్ వ్యాపారాన్ని ఎత్తి చూపుతూ కాంట్రాక్టర్ సచివాలయంలో ధర్మ కూడా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్న మంత్రుల పేర్లు చెప్పాలని కొండా సురేఖ కోరారు. సొంత మంత్రి చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశిస్తారని కేటీఆర్ అన్నారు. ఇక ఒక్కటి మాట్లాడితే దాన్ని సాగదీస్తారు.